సార్ నేను మళ్ళీ చెప్తున్నా, నేనే హీరో ఈ సినిమాకి. రేపు ప్రియదర్శి హీరో సినిమాకి, అది ఫిక్స్. దాన్ని ఏమైనా మనం తీసేయలేని విషయం. అవును, ప్రియదర్శి హీరో, ఎగ్జాక్ట్లీ. నేను విలను, అది నిజమే. కానీ రేపు నుంచి నేను హీరో అన్నా ప్రశాంత్ తోటి. అంటే మీకు ఎందుకన్నానంటే జలసితోనో ఇంకో దాంతోనో నేను అనలేదు. నేను 96 సినిమాలు చేశా, అందులో 70-80 హీరోగా చేశా. దాని గురించి కాదు, ఆ పాత్ర తాలూకు ఇంపాక్ట్ నాకు కనపడిపోతుంది. అవును, ఇప్పుడు అన్నియన్ సినిమాలో అదే మన విక్రమ్ చేసిన సినిమా ఉంది కదా, అవును, అపరిచితుల్లో 2 షేడ్లు ఉంటాయి. అవును, ఆ 2 వాడితే మనకు బాగా గుర్తుంటది. కరెక్ట్. ఈడాడు పర్ఫెక్ట్. రావణాసురుడు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? అవును, రావణ బ్రహ్మనే దుర్యోధనుడిని, రావణ బ్రహ్మనే ఎక్కువ. అలాంటిది. అసలు మీకు ఎట్లా అనిపించిందండి ప్రియదర్శి, మన హర్షవర్ధన్, మీరు అసలు ఆ కాంబినేషన్ వర్క్? హర్ష క్యారెక్టర్ కూడా అండి, యమధర్మరాజు పక్కన శకుని లాగా వండర్ఫుల్ యాక్టర్ హర్ష. బాగా పండింది ఆ క్యారెక్టర్స్. అవును, వాళ్ళు నిండుగా ఉన్నాడు. ఎస్ రంగారావు లాగా మంచి పర్సనాలిటీ, డైలాగ్. దర్శి కూడా చాలా సెటిల్డ్గా చేశాడు సినిమాలో, సెటిల్డ్గా చేశాడు. ఆ చట్టం ఒకటి బాగా హెల్ప్ అయింది, పాక్సో. ఎస్, డెఫినెట్గా ఒక మంచి జనానికి సినిమా ద్వారా తెలిసేటటువంటి ఒక మంచి విషయం అది, ప్రజలకి, సమాజానికి అవేర్నెస్ క్రియేట్ అయింది. అవేర్నెస్. ఇప్పుడు ఎంతమంది ఎన్ని యాడ్లు ఇచ్చి గవర్నమెంట్ ఏం చెప్పినా అర్థం కాదు, వెండి కూడా. అందుకే ఇది ఒక అద్భుతమైన సాధనం సినిమా. అందుకే దీనికి ఎన్ని లక్షల కోట్ల మంది దీనికి అట్రాక్ట్ అయ్యేది అందుకే అండి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. అలా కానీ మీరు ఇందాక మాట అన్నారు కదా, ఇది మంగళం శ్రీను క్యారెక్టర్ మిస్ సుకుమార్ గారి డైరెక్షన్ పుష్పలో. అలాగా మీకు వచ్చి మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయండి? లేవు. మీ వరకు వచ్చి మీరే కావాలనుకుని పెట్టుకున్నారు. నేను మిస్ అయింది, నేను ఫీల్ అయింది ఒకటి ఉంది. ఏంటది? మన నాన్నగారి సినిమా రిలీజ్ అయింది కదా, హిట్ కదా, దాని ముందుది ఆయన అన్నావా, సరిపోదా శనివారం. సార్ దాంట్లో ఎస్జే సూర్య క్యారెక్టర్ పడి ఉంటేనా విసుక్కున్నా చాలా. పడలేదురా, ఇలాంటిది పడితే అనే ఫీలింగ్ నిజంగానే. ఇప్పుడు మీరంటే నాకు అనిపిస్తుందండి, నిజంగానే మీరైతే. ఇంకా నాకు లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉంది, తొక్కిన ఆర్దీసేవాడిని క్యారెక్టర్ అది వస్తారనుకున్నా మన దర్శకులు. ఇప్పుడు అన్నాను, ఇప్పుడు మంగపత్తి వచ్చిన తర్వాత అదండి, ఏదైనా కాలం రావాలి. కరెక్ట్, కాలం. ఇప్పుడు అసలు మంగళం సీన్ ఎందుకు మిస్ అయిందో కూడా ఏం తెలియదండి మీకు? తెలియదండి. అంటే వాళ్ళు వాంటెడ్ గా నన్ను తప్పించారో ఇంకోటి అలాంటి సొల్లు లేదు. అదేలేండి, అది అతనికి రాసి పెట్టుంది, సునీల్కి వెళ్ళింది. సునీల్కి కూడా లైఫ్ అయింది కదా, అది మామూలు అద్భుతం కదా. ఇప్పుడు తమిళ్లో మన తెలుగు అబ్బాయి తమిళ, మలయాళం, కన్నడ, హిందీ అన్నిట్లో దున్నిపడేస్తున్నాడు కదా, బాగా బిజీ. అంటే ఒక ఆర్టిస్ట్ కి అదృష్టం ఉన్నాడు అది క్యారెక్టర్. మంగళం సీన్ పాత్ర. అవును, ఒక దశాబ్ద కాలం పాటు సునీల్ గారికి మంచి ఇది కదా. మీరు అన్నట్టుగా ఒక 10 years దాని మీద వెళ్ళిపోతాడు ఆయన. మళ్ళీ ఇంకో క్యారెక్టర్ పడే వరకు వెనక్కి చూసుకోక. అద్భుతం, బ్రహ్మాండం అసలు. అదే బాగా చేస్తున్నాడు, బాగా చేస్తాడు, చాలా సినిమాలు చేస్తున్నాడు తను. అవును. ఇప్పుడు మంగళం సీన్ తనకి, మంగపతి మీకు బాగా వచ్చినట్టుంది కావచ్చు మీ అందరికి. అంటే అందరం మాలా సభ్యులమే కదా. అదా బాగుంది. అయితే ఇప్పుడు ఈ ఒక సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అవడం అనేది కెరీర్కి ఎంత ప్లస్ అవుతుందోనండి, ఒక్కొక్కసారి అంత మైనస్ కూడా అవుతుంది సార్. ఎందుకంటే యూ కాంట్ టేక్ ఎవ్రీ క్యారెక్టర్. అంటే అంతకుముందు మీరు చేయలేదు అనుకోండి, నాకు తెలిసిన విషయమే. బట్ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? ఇప్పుడు మీరు వచ్చినవి 10 మంది మీ దగ్గరికి వస్తారు రాసుకుని, వద్దు ఇది రొటీన్ అవుతుంది, ఇది మామూలుగా అదే మళ్ళీ అలాగే ఉంది, లేకపోతే ఇది ఇలాగే ఉంది అని వదులుకుంటూ వెళ్ళాలి క్యారెక్టర్స్ని. కరెక్ట్ అండి మీరు అన్నది. ఆ హ్యాంగ్ ఓవర్ రైటర్స్ మీద ఉంటుంది, డైరెక్టర్స్ మీద ఉంటుంది. నిజంగా నిజాయితీగా చెప్పాలంటే నాకు ఇప్పుడు హీరోగా ఎక్కువ సినిమాలు వస్తున్నాయి.
ఇదొక ధర్మ సంకటం నాకు. చెయ్యాలా వద్దా, చేస్తే మళ్ళీ హీరోగా చేస్తున్నాను కదా అయి రావేమో. హీరో అంటే మీ ఉద్దేశంలో మీరు కథానాయకుడు సినిమాకి, అంతే. సినిమాకి కథానాయకుడు అంటే, కథానాయకుడు అంటే మళ్ళీ మీరు కమర్షియల్గా ఆ పిచ్చ పిచ్చ వేషాలు వేస్తూ అలాంటిది కాదు. నాకు తగ్గట్టే, నా వయసుకు తగ్గట్టే, నేను చేస్తున్న పాత్రలకు తగ్గట్టే. ఒక చరిత్రలో మాట్లాడుకుంటే ఒక సినిమా ఇది ఫలానా సినిమారా, ఫలానా నలుగురు, అలాంటి సినిమాలు వస్తున్నాయి. అంటే హీరో అంటే రెగ్యులర్ గా పాటలు పాడుకోవడాలు, ఫైట్లు అలా కాదు. క్యారెక్టర్ స్ట్రాంగ్ రియలిస్టిక్ గా ఉండే క్యారెక్టర్, లైవ్లీగా ఉండే, ప్రజెంట్ లో ఉన్న క్యారెక్టర్. అంటే బీ గుడ్ డూ గుడ్ అలా ఏం కాదు. మళ్ళీ నెగటివ్ షేడ్ ఎవరికో మనం సందేశాలు సూత్రాలు ఈటాలు ఏం లేవండి. అలా కాదు, అదే రియల్ టైం క్యారెక్టర్స్. దాంట్లో ఒక 3 ఫేజ్లు ఉంటాయి. యవ్వనం, మధ్య వయసు, వృద్ధాప్యం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. అంతవరకు ఇంకా మీ ఛాలెంజే మీకు. డెఫినెట్గా అండి, నేను తీసుకుంటున్నా ఛాలెంజ్ని. ఒక 4-5 నెలలు ఏం చేయలేము మనం. ఆ క్యారెక్టర్ కంప్లీట్ అయ్యే వరకు చేయలేము. అలాంటి సినిమా ఒకటి కమిట్ అయ్యాను. ఆ తర్వాత సెంట్రల్ క్యారెక్టర్లు ఎక్కువ వస్తున్నాయి. నేను భూమిక, దండోరా అని ఒక సినిమా చేశాను. అలా ఉండిపోద్ది. అది కూడా నటనకి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. ఇప్పుడు అందరు కొద్దిగా ఎలర్ట్ అయ్యారు. ఆ నటనకి స్కోప్ ఉన్న ఏడు చేస్తాడు అనేది పాత్రలు వస్తున్నాయి. ఎక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి వస్తున్నారంటే, నేనేం కోరుకుంటానంటే మహారాజుల సేతుపతిలాగా ఉంటే నాకు ఓకే, అదేందండి. అలా కాకుండా ఓ ఫాదరు, అడిగో కూతురు, అడిగో కొడుకు, ఇలాంటి దబ్బం నా దగ్గర వద్దు. ఎన్ని చేస్తామండి అలాగా? అలా రాయొద్దు. ఇప్పుడు రోల్స్ రాయ్స్ని తీసుకొచ్చి క్యాబ్గా చేయలేంగా. అవును, నేను రోల్స్ రాయ్స్ అని కాదు. రోల్స్ రాయ్స్ దాన్ని ఒక పద్ధతిగా వాడతారు ఒక చోట. అవును, దాన్ని తీసుకొచ్చి ట్యాక్సీ స్టాండ్లో పెట్టాం అనుకోండి, ఓకే ఒక రోజు పని చేసింది తప్పక, దాని అవసరం వచ్చింది అక్కడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.